హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు ఎస్ఆర్ అగ్రికల్చర్ తెలుగు. ఈరోజు మనం మహబూబాబాద్ జిల్లాలోని మరిపేడ మండలంలోని గోపతండ గ్రామ పంచాయతీలో గల ఒక రైతు దగ్గర ఉన్నాం. రైతు తోట చూడబోతే చాలా బాగుంది. చుట్టుపక్కల ఏరియాలలో ఎక్కడ తోట చూసినా లేవు, అన్ని కొలాప్స్ అయిపోయినాయి. కానీ ఈ రైతు ఒక్కరి తోట మాత్రం మంచిగా ఉంది. అయితే రైతు ఏ విత్తనాలు సాగు చేసిండు ఏందనేది ఇప్పుడు రైతుని అడిగి తెలుసుకుందాం. బాబాయ్ చెప్పండి, ఏ విత్తనాలు? ఈరా విత్తనాలు. ఏ కంపెనీ వాళ్ళే? చెనర్జీ కంపెనీ వాళ్ళే ఈరా. ఇప్పుడు ఈ చుట్టుపక్కల తోటలు చూడబోతే ఎక్కడ కూడా ఒక్క తోట కూడా మంచిగా లేదు. నీ తోట ఒక్కటే మంచిగా ఉంది చూడటానికి. మంచిగా మంచిగా చాలా బాగుంది. అంటే ఇంత ముందు ఎప్పుడన్నా ఈరా వేసినవా? ఈ సంవత్సరం కొత్తగా వేసినవా? ఈ సంవత్సరం కొత్తగా వేసినావు. మీరు ఎక్కడి నుంచి తెచ్చిన విత్తనాలు? సూదినపల్లిలో డీలర్ దగ్గర నుంచి తెచ్చి సాగు చేసినావు. ఇప్పుడు ఈ నారు నువ్వే సాదుకున్నావా? నర్సరీలో ఏమన్నా సాదినవా? నర్సరీలో సాది తెచ్చి వేసుకున్నావు. ఇప్పుడు నీకు విత్తనాలు చూడబోతే ఎట్లా అనిపిస్తుంది? విత్తనాలు చూడబోతే మంచిగానే అనిపిస్తుంది. మంచిగా మంచిగా ఉంది. ఇప్పుడు మీ చుట్టుపక్కల రైతులు ఉన్నారు కదా, వాళ్ళందరూ వచ్చి నేను అడిగిర్రా ఏం విత్తనాలు వేసినావని? చెప్పినవా? ఇప్పుడు ఈ రైతులకి నువ్వు ఈరా సాగు చేసినావు అనే సంగతి చాలా మంది తెలుసు. ఇప్పుడు నువ్వు ఈరా ఒకటి వేసినావు, ఇంకా వేరే విత్తనాలు ఏమన్నా వేసినావా? పోయింది. అంటే వేరే సాగు చేసినా వేరే విత్తనాలు పోయినాయి. అంటే ఇందులోనే వేసినావు, అది వేరే ఎక్కడ వేసినావు? వేరే విత్తనాలు పోయినాయి, ఇది ఒక్కటే మిగిలింది. ఇప్పుడు నీకు అందాలుగా ఎన్ని క్వింటాలు అయితే అనిపిస్తుంది? ఇది నాకైతే 20 క్వింటాల దాకా అవుతుంది. ఇప్పుడు ప్రస్తుతానికి తెంపితే 20 క్వింటాలు అవుతుంది. ఉన్న కాయల వరకు 20 క్వింటాలు అవుతాయి. అంటే మళ్ళీ ఉన్న కాయలు కాక మళ్ళీ ఏరితే మళ్ళీ కాస్తే మళ్ళీ 10 క్వింటాల వరకు కావచ్చు. ఎంత వరకు ఉంటది బిట్టు? ఎకరం ఉంటది. ఎన్ని ప్యాకెట్లు సాగు చేసిన ఇందులో? 10 ప్యాకెట్లు నారు నీకు ఎకరానికి సరిపోయింది. అంటే నారు కూడా అద్భుతంగా వచ్చింది. మంచిగా వచ్చింది. రెండు మొక్కలు వేసినావు మళ్ళా. ఇప్పుడు ఇది అచ్చా చాలా తోట? ఇది అచ్చే. ఏది 23 సైజ్, 26 సైజా, 28 సైజ్? అచ్చు 22 ఉంటది. 28 ఉంటది. 22 రాదు, 28 ఉంటది. 26, 28 ఉంటది అచ్చు తోటే. ఇప్పుడు దీంట్లో నీకు ఏమన్నా వైరస్ చెట్లు ఏమైనా కనపడుతున్నాయా? ఏం లేదు. మాకైతే చూస్తానికైతే వైరస్ ఏం లేదు. నువ్వు సాగు చేస్తున్నావు కాబట్టి ఉంటే ఆడొకటి ఈడొకటి సాగు చెట్లు. అంటే నువ్వు నీ ఈరాకు సంబంధించినవి కావు. అంటే వైరస్ ని మాత్రం చాలా అద్భుతంగా తట్టుకుంటది. ఇప్పుడు వైరస్ నీకు తట్టుకుంటే విషయంలో పక్క తోటలు చూస్తే నీకు తెలిసిపోతుంది కదా. పక్క తోటలలో వైరస్ మొత్తం వచ్చిపోయినాయి, అసలు కొలాప్స్ అయిపోయినాయి. ఇప్పుడు కాపు కూడా చాలా బాగా కాసిందంటే నల్లిని కూడా తట్టుకుంటది ఇది. అంతే కదా. ఇప్పుడు మీ చుట్టుపక్కల ఉన్న రైతులందరూ ముందుకు సాగు చేయడానికి దీన్ని ఆల్మోస్ట్ సిద్ధంగా ఉన్నట్టే ఉన్నారు. ఈ ఈరాని, ఈ చెనర్జీ కంపెనీలో ఈరా ఉందనే సంగతి మీ తండకి ఈ సంవత్సరమే తెలుసా? ఇంత ముందు వాళ్ళన్నా సాగు చేసిర్రా? ఈ సంవత్సరమే. అయితే నువ్వు ఈ సంవత్సరం 10 మంది రైతులతో ఇది సాగు చేపిస్తాను సిద్ధంగా ఉన్నావు. అంటే ఎందుకంటే చాలా మంది రైతులు వైరస్ తట్టుకునే రకాల వైపు ఎదురు చూస్తారు. నీకు ఇది వైరస్ తట్టుకోవడంలో నీకేమనిపిస్తుంది? అసలు వైరస్ మంచిగా తట్టుకుంటుంది. నల్లి కూడా అంత భయపడతలేదు. అంతే, నల్లి కూడా పడతలే. ఇప్పుడు అందాక పెట్టుబడి ఎంత అయింది బాబాయ్? అందాజ అయితే కావచ్చు 50,000 దాకా అయింది. గట్టిగా చెప్పు. 50,000 దాకా కావచ్చు. 50,000 అయింది. అంటే అడుగు మందులు పై మందులు అంతా కలిపి ఒక్కదానికి అయితే 50,000 కావచ్చు. ఎకరానికి 50,000 వరకు పెట్టుబడి అయింది. కానీ 30 క్వింటాల వరకు కాసింది. అంటే నీకు చాలా రీజనబుల్ గానే ఉంది తోట. బెటర్, చాలా బెటర్. నీకు వైరస్ విషయంలో మాత్రం ఎలాంటి సమస్యలు అనేవి లేవు. ఎందుకంటే వైరస్ విషయంలో 100% దీన్ని సాగు చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ తోట ఉంది కదా, ఈ తోట కాకుండా పైన చుట్టుపక్కల చాలా ఉన్నాయి. నీ చుట్టే ఉన్నాయి. ఎవ్వరి తోట కూడా మంచిగా లేదు. ఎవ్వరి తోట కూడా లేదు. వాళ్ళు సాగు చేసిన విత్తనాలకు ఈ విత్తనానికి నీకు తేడా ఎట్లా అనిపిస్తుంది? చాలా తేడా ఉంది. మీరు చూస్తే ఒకసారి చూడండి, ఆ కాపు, చిక్కటి కాపు చూడండి. రైతుతో పాటు మనం ఉన్నాం ఇక్కడ, డైరెక్ట్ గా మాట్లాడి 10 మంది రైతులకు తెలియాలి. ఎందుకంటే ఇటువంటి టైంలో అనేకమైన తెగుళ్ళ నుంచి తీవ్ర ఇబ్బందులు పడుతున్న తరుణంలో మనం ఒక మంచి సీడ్ ని రైతులకు అందజేయాలని చెప్పేసి వివిధ రకాల తోటలను మనం పరీక్షించడం జరుగుతుంది. ఆ సీడ్ వెరైటీ ఏంటి, ఎక్కడి నుంచి తీసుకున్నారు, మరి ఒక మంచి సీడ్ ని కనుక రైతులకు ఉపయోగపడే విధంగా మనం అందజేయాలనే ఒక ఉద్దేశంతోనే అన్ని చోట్ల తిరగడం జరుగుతుంది. కానీ రైతు గనక కష్టపడి పంట సాగు చేయాలి కానీ సూపర్ పండుతుంది ఇది. నువ్వే విత్తనాలు వేసినవే? గోల్డ్ వర్షా గోల్డ్. ఎట్టుంది నీ తోట?
పోయిందా? మరి నెక్స్ట్ ఇయర్ ఏం చేద్దాం అనుకుంటాం? మరి కంటి ముంగట ఇంత మంచి తోట కనబడుతుంది, మరి ఏది వేసుకుందాం అనుకుంటా? ఏ సీడ్ వేసుకుందాం అనుకుంటా? మా వాళ్ళందరూ ఇప్పుడు ఇది సాగు చేయాలనే అక్కడ 40 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చారు ఇది వేసుకుందామని. మా సైడ్ కూడా తోటలు పోయినాయి, మొత్తం సీడ్ వేసుకున్న వాళ్ళ తోటలు బాగున్నాయంటే మరి ఇంత దూరం వచ్చి చూసినాం. మరి మీరు కూడా చూస్తారు ఇటు ఉన్న కాబట్టి మరి ఏం వేద్దాం అనుకుంటాం? మీరు హీరా వేస్తారా లేకపోతే అప్పటి వరకు ఏమైనా చూడండి ఇది వేరే వెరైటీ చూడు, అది పోయింది ఇది పోలే, ఇది కూడా పోవాలి కదా మామూలు. సేమ్ అది ఇది ఒకటే భూమి కదా మళ్ళీ. ఇప్పుడు భూమి కూడా అది ఇది ఒకటే భూమి కదా. ఇప్పుడు ఇది అదే భూమి ఇది అదే భూమి. ఇలా చూడు ఇది ఎట్టుందో, మాకు సగం చచ్చింది, సగం వైరస్ ఉన్నది, సగం ఇచ్చిపోయింది. ఇది చూడు ఎట్లున్నది యువతల సైడ్. సీడ్ ఫాల్ట్ అనేది అంటే విత్తనాల వల్ల కూడా డెఫిసిట్ అనేది కొట్టొచ్చినట్టు కనపడటం అంటే గిసుంటికి చూసినప్పుడే తెలుస్తుంది. చూడు ఇదే అదే భూమి. సరే ఇది వేరే గేట్ల సాగు చేసిండమ్మా, ఇది బాగలేదు అంటే దీన్ని ముంచి కొట్టిండు, దీన్ని ఒకటే మందు కొట్టిండు. సేమ్ మళ్ళీ ఒకటే రైతు భూమి అదే ఇది. చూడు కింది మీదకి ఈ 3 గుంటల వరకు ఎట్టుందో, ఇది ఎట్లుందో చూడు. అంటే విత్తనం అనేది ఇక్కడ కొట్టొచ్చినట్టు కనపడుతుంది మనకి. విత్తనం మంచిది చెడ్డది అనేది ఇది ఒక్కటి చాలు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు చినర్జీ కంపెనీ వాళ్ళది హీరాకి సంబంధించిన వీడియో. హీరాని సాగు చేసినట్టయితే రైతులు ఎవరైనా 100% వైరస్ను తట్టుకునే విషయంలో దీన్ని మించింది లేదు. వైరస్ని 100% తట్టుకుంటుంది. కాయలు కూడా చెట్టు చిన్నప్పుడే కాపాడుతుంది కాబట్టి కొంచెం చిన్నతనంలో చెట్టుని ఎదిగేటట్టుగా తొందరగా ఎదిగేటట్టుగా చూసుకోవాలి. దానివల్ల మనకి ఏమైందంటే కాపు అనేది ఎక్కువ కాసే అవకాశం ఉంటుంది. చూడండి ఎట్లా కాసినాయో చెట్లు. రైతులు ఎవరైనా వైరస్ రాని విత్తనాలని సాగు చేయాలి అనుకుంటే ఈ హీరాని సాగు చేసుకోండి, మీకు 100% గ్యారంటీగా పంట పండుతుంది. కింద డిస్క్రిప్షన్లో పూర్తి డీటెయిల్స్ కూడా ఇవ్వటం జరిగింది. ఫోన్ నెంబర్స్ కానీ అడ్రస్ కానీ మొత్తం ఇవ్వటం జరిగింది. మీకు సీడ్ కావాలంటే డిస్క్రిప్షన్లోకి పోయి చూసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ తోటి రైతులకి తప్పకుండా షేర్ చేయండి. దానివల్ల మంచి విత్తనాల గురించి ఇంకో 4 రైతులు తెలుసుకుంటారు. ఎందుకంటే ఈ సంవత్సరం వాతావరణం బాగలేక 80% తోటలు పోయినాయి. అలాంటి సిచ్యువేషన్లో ఈ హీరా అనేది వైరస్ని ప్లస్ నల్లిని ఈ రెండింటిని తట్టుకొని ఈ రకంగా కాసి నిలబడ్డదంటే మీరు విత్తనం యొక్క సామర్థ్యాన్ని తెలుసుకోవచ్చు. కాబట్టి ఈ వీడియోని తప్పకుండా మీ తోటి రైతులకు తప్పకుండా షేర్ చేయండి. దానివల్ల మిగతా 4 రైతులు తెలుసుకుంటారు. ఈ విత్తనాలు కూడా మనకి రైతులకు అందుబాటులో ఉన్నాయి. కావాల్సిన రైతులు మీకు డిస్ప్లే మీద ఫోన్ నెంబర్స్ కూడా ఇస్తా, కావాలంటే మీరు ఫోన్ చేసి కూడా తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.